హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. దానికైతే స్వీట్ కార్న్, ఉడికించిన స్వీట్ కార్న్ కావాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా అనేది వేసుకోవచ్చు. ఉడికించిన రైస్ ఉడికించి కొంచెం చల్లారి పెట్టుకోవాలి. తర్వాత బాగానే పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అవన్నీ వేసుకొని కొంచెం ఏగనివ్వాలి. హైలో ఏగనివ్వాలి, బాగుంటాయి. ఏగనించాక దాంట్లో స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం వేగించిన తర్వాత అవి వేయించిన తర్వాత కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ తర్వాత కొంచెం మనకి రుచిగా సరిపోను కారం, ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాస్ వేసుకోవాలి. మా దగ్గర సెజ్వాన్ సాస్ అయితే ఉంది, అదైతే వేస్తున్నాం. అది లేని వాళ్ళు సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసుకొని చేసుకోవచ్చు. సెజ్వాన్ సాస్ వేసిన తర్వాత రైస్ వేసి మిక్సింగ్ చేయాలి. రైస్ అనేది ఉడికించాక కొంచెం చల్లారి పెట్టుకుంటే మనకి ఈ ఫ్రైడ్ రైస్ అనేది పొడిపొడిలాడుతూ ఉంటుంది. రైస్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఫ్రైడ్ రైస్ అయితే తయారైపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని కొంచెం నిమ్మకాయ వండుకొని టేస్ట్ చూడమని మా చిన్నవాడికి అయితే పెట్టాను. టేస్ట్ చాలా బాగుందన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎప్పుడైనా ఇలా స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నట్టయితే కామెంట్ చేయండి. Super.